పట్టుబట్టి రెగ్యులర్ సాధించాలని మీకు జిల్లా యూనియన్ తెలియజేస్తూ మరి హాజరైనటువంటి సిఆర్ మిత్రులకి మిగతా మీటింగ్లో హాజరవుతారని కాని వాళ్ళని అందరూ కూడా కలుపుకొని మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భవిష్యత్తులో మన యూనియన్ ఆఫీస్ నూతన కార్యాలయం చాలా స్టాండర్డ్గా ప్రతి చోట ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఆర్ఎం టీచర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 77వ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఈ సిఆర్పిలో ఈ జాబ్లోకి వచ్చిన కాడ నుంచి ఆయనకి ఎదురైన సమస్యలు ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, లేకపోతే ఎలా యూనియన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనే విషయాల మీద చాలా చక్కగా మాట్లాడాడు. ఈ అన్న మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు మేము విన్నాము. ఆ సమస్యలలోనే చాలా వరకు మేము నిన్న విజయవాడలో డిస్కషన్ చేశాము. త్వరలోనే మనకు మేలు జరిగిద్ది ఏదో ఒకటి అందరికీ ఏంది దాని మీదనే మాట్లాడి వచ్చాము. సరే తర్వాత వాళ్ళు ఒక రోజు మనకు అపాయింట్మెంట్ తీసుకొని కలవమన్నారు. కలిసి మాట్లాడి మనకున్న చిన్న స్థాయి క్షేత్రస్థాయి నుంచి ఉన్న సమస్య మొత్తం కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో అవి తెలుసుకుంటున్నాము. అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరూ రావడం జరిగింది. అన్ని విషయాల మీద వాళ్ళ జిల్లాలో ఉన్న సమస్యలు మన జిల్లాలో ఉన్న సమస్యలు అన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనా కానీ అన్నని మేము అందరం కూడా అన్న మీ సూచన సలహాతో మేము ముందుకు వెళ్తాం కాబట్టి అన్నని ఆయనకి ఒక చిన్న సన్మానం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఆ సన్మానాన్ని ఇప్పుడు సార్ రండి అందరూ రండి.